వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల పారిశుద్ధ్య కార్మికులు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం చేపట్టారు. నగరంలో మున్సిపల్ కార్మికుల సంఖ్యను పెంచాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల నాయకుడు గణేష్ మాట్లాడుతూ నగరంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత లేదన్నారు. మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, వార్డు ఇన్ఛార్జీలు వచ్చి పనిచేయాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా పారిశుద్ధ్య మహిళా కార్మికులను పనిచేయమని అధిక ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. చనిపోయిన మున్సిపల్ కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శ్రీకాకుళం పట్టణ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య వర్కర్లు పనులు చేసే ఇక్కడికి మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. ఎందుకంటే ఉద్యోగ భద్రత పారిశుద్ధ్య వర్కర్లకు అందట్లేదు. ఎందుకంటే గంటకొకరు వచ్చి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంటకొకరు వచ్చి పని చేయమని చెప్పి బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపులు ఎటువంటిదంటే ఆడపిల్లలే ఊడ్చి వాళ్ళే చెత్తను బల్లులో వేసి తరలించాలని ఆడపిల్లలకు ఒత్తిడి పెడుతున్నారు. మగవాళ్ళు కాలువలు ఆయనే తీసి ఆయనే ఎత్తుకుని బండి మీద అందించమని చెప్తున్నారు. రంగారంగ బళ్ళని ముందున్న గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత అదే విధంగా వీళ్ళు కూడా కొనసాగుతున్నారు. ఏమి మాకు న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం వచ్చినా అనే ఆశ మొదట్లోనే కొద్దిగా కనబడటం లేదు. ఎందుకంటే ముందుగా వచ్చి వార్డు ఇన్ఛార్జ్ బెదిరిస్తున్నాడు, ఆ తర్వాత సచివాలయం సెక్రటరీ బెదిరిస్తున్నారు, ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వచ్చి బెదిరిస్తున్నాడు. ఇన్స్పెక్టర్ బెదిరించిన తర్వాత మేస్త్రి వస్తున్నారు, మేస్త్రి వచ్చిన తర్వాత ఎంహెచ్ఓని ఇక్కడ పనులు చేయలేదు మీరు వెళ్ళిపోండి అంటున్నారు. ఇలా బెదిరిస్తుంటే ఏం ఉద్యోగాలు చేస్తారని వర్కర్లు ఆందోళన చెందుతున్నారు. అలాగే బళ్ళు వచ్చిన తర్వాత ఉద్యోగ సంఖ్య పెంచకుండా ఈ మెన్నులోనే వాళ్ళకు కూడా తీసి ఎట్టి చాకరీ చేయించి బెదిరించి పని చేయించుకుంటున్నారే కానీ ఉద్యోగ సంఖ్య పెంచకుండా ఇలా పారిశుద్ధ్య వర్కర్లు ఇబ్బంది చేయడం, ఉక్కుపాతంతో అడిచివేయడం చాలా తప్పు. సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు చేసే పని కాదు. మేము సామాన్యులు, పెద్ద పెద్ద ఉద్యోగులము కాము. గవర్నమెంట్ మాకు జీతాలు ఇస్తున్నా కూడా మేము కూడా గవర్నమెంట్ శ్రీకాకుళంలో పారిశుద్ధ్య వర్కర్లకు పన్నులు కట్టి ఆ సంస్థలో పనిచేసి జీతాలు తీసుకునే కుటుంబాలు మావి. ఇలాంటి కుటుంబాలను మీరు అధికారపూర్వకంగా బాధ పెడితే మీకు ఏమవుతుందో తెలియదు. కానీ ఇలాంటి పారిశుద్ధ్య వర్కర్లు అట్టడుగులో ఉన్న ఉద్యోగులు వాళ్లకు కానీ ఇది ఏమైనా తగునా అని చెప్పేటప్పుడు ఎవరైనా నిర్బంధించినా కానీ మళ్ళీ బెదిరించినా కానీ ఈ పారిశుద్ధ్య వర్కర్లు తిరగబడితే ముందు ఉన్న పరిపాలన కనుక్కోండి, అలాగే ముందు మీరు చేస్తున్న పరిపాలన కూడా కనుక్కోండి. చంద్రబాబు నాయుడు గారు, మేము ఎలా సమాధానం ఇచ్చామో, ఏ పోరాటంతో ముందుకెళ్ళామో, ప్రభుత్వం మెడలు వంచి సిఐటి నుంచి పారిశుద్ధ్య వర్కర్లు ఎటువంటి విజయాలు చేశారో మేము కళ్ళ ముందు ఉంది. అదే చేయాలని కూడా మీరు పోరాటాలకి పిలుపునిస్తే పోరాటానికి మేము సిద్ధం. మెన్ను పెంచాలి. అలాగే పారిశుద్ధ్య కాంట్రాక్ట్ చనిపోతే ఆ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా చేస్తున్నారు. మేము పర్మనెంట్ ఉద్యోగులం కాము, మాకు ఉపాధి లేదనే పథకం కింద మా పిల్లలకి మీరు ఉద్ధరించవచ్చు, ఆ ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఆదుకోవచ్చు. కానీ కాలయాపన చేస్తూ చనిపోయిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. మేము ఉద్యోగులు ఆమె అట్టడుగులో ఉన్న ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు, దాన్ని ఉద్ధరిస్తామని మీటింగులు పెట్టి అమ్మఒడిలు పెట్టేస్తాము, తల్లికి వందనం ఇవన్నీ పెడుతున్నారు. కానీ ఉద్యోగులతో ఇప్పటి వరకు మాట్లాడేది ఎమ్మెల్యే గారితో, గౌరవనీయులు కలెక్టర్ గారితో, అలాగే మన కమిషనర్ గారితో, మున్సిపల్ కమిషనర్ గారితో, అలాగే సెక్షన్ హెడ్ అయిన హెల్త్ అధికారి గారితో, ఇక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడారు. కానీ పారిశుద్ధ్య వర్కర్ల నాయకులతో కానీ పారిశుద్ధ్య వర్కర్లతో కానీ ఆయన మీటింగులు పెట్టలేదు. పెట్టకుండానే పిలుపునిస్తున్నారు. ఆయన ఏ పనైనా చేయమని పని భారం పెంచుతూ దాడి చేస్తున్నాడు. ఈ దాడికి ఉద్దేశించే ఈరోజు పారిశుద్ధ్య వర్కర్లు ఇక్కడ బైఠాయించి ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ఇదే కానీ మా పరిష్కారాలు జరగకుండా, చనిపోయిన వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా, అలాగే విస్తరంగా పెరిగినప్పుడు మనుషులను పెంచకుండా ఇష్టానుసారంగా 6-7 వచ్చి దాడి చేస్తే తప్పకుండా బుద్ధి చెప్తామని తెలియజేస్తూ, నా పేరు గణేష్, శ్రీకాకుళం పట్టణ పారిశుద్ధ్య వర్కర్ల ప్రెసిడెంట్.